షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ గుల్హోహార్ పార్క్ కాలనీ పార్క్లో ఇంటర్నేషనల్ యోగా డే గొప్పగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. నూనె సురేందర్ గురూజీ గారెల వెంకటేశ ముదిరాజ్ గురూజీ కాలనీ అధ్యక్షులు కాసిం సార్ ప్రధాన కార్యదర్శి ఆనందరావు తెలంగాణ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆహ్వానం మేరకు గుల్మోహార్ పార్క్ కాలనీ వాసుల దగ్గరలో ఉన్న నేతాజీ నగర్ కాలనీ ప్రజలు బాపు నగర్ మరియు షేర్లింగంపల్లె ప్రజలు భారీ ఎత్తున పాల్గొని యోగా చేస్తూ పండగ వాతావరణంలో సంతోషంగా ఉత్సాహాన్ని జరుపుకున్నారు. మొదటిగా నూనె సురేందర్ గురూజీ ప్రసంగిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం, అందరూ యోగా చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని శిక్షకులను ఉద్దేశించి కోరడం జరిగింది. గత 8 సంవత్సరాల నుండి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం గుల్మార్గ్ పార్క్ లో నిర్వహిస్తున్నాం. కాలనీ వాసులు చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా పాల్గొని యోగా చేసి మీ ఆరోగ్యం కాపాడుకోండి అని పిలుపునిచ్చారు. సీనియర్ రాజేంద్ర గురూజీ అందరూ యోగా చేయాలని, మీ ఆరోగ్యం కాపాడుకోవాలని క్లుప్తంగా ప్రసంగించి ప్రతిరోజు యోగా చేయాలని చెప్పడం జరిగింది. యోగా గురూజీ వెంకటేష్ ముదిరాజ్ మాట్లాడుతూ గుల్మోహార్ పార్క్ లో యోగా శిక్షకులు రోజు రోజుకు తగ్గిపోతున్నందున దయచేసి గుల్మోహార్ పార్క్ కాలనీ వాళ్ళు, నేతాజీ నగర్ కాలనీ వాళ్ళు, చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ఉచిత యోగా శిక్షణ శిబిరంలో ప్రతిరోజు పాల్గొని తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులైన బేరి రామచంద్ర యాదవ్ తన ప్రసంగంలో ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని మేము హాజరై కేంద్ర మంత్రి వరలైన కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యోగా డే కొంతవరకు ఆరోగ్య సూత్రాలు నేర్చుకున్నాం. ఇక గుల్మోహార్ పార్క్ లో గారెల వెంకటేష్ ముదిరాజ్ గురూజీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు యోగా నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యం కాపాడుకునే ప్రాముఖ్యతతో గుల్మోహర్ పార్క్ కాలనీ వాసులు, నేతాజీ నగర్ కాలనీ వాసులు మరియు చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలు ఇంకెవరైనా తమ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉచితంగా యోగా శిక్షణలో పాల్గొనండి. మీ ఇంటి దగ్గరైనా యోగా చేయండి. యోగా వల్ల మన దినచర్య, మనసు మరియు మైండ్ తెలివిగా పనిచేస్తుందని కోరుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం, అందరూ పాల్గొని తప్పగా యోగా చేయాలని ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. గుల్మోహర్ పార్క్ కాలనీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కాసిం సుదీర్ఘంగా పాజిటివ్ గానే వెళ్ళడం గొప్ప విషయమని మంచి తెలియజేశారు. యోగా చేసిన వాళ్ళు నిలబడతారు, ఆరోగ్యంగా ఎన్ని కష్టాలు పరిస్థితుల్లో చేసుకోరు. యోగా సమానం, ఆత్మ పరమాత్మతో మిళితమయ్యేది యోగా. ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు యోగా ఎవరి సొత్తు కాదు, కులాలకు అన్నింటినీ అతీతంగా యోగా ఆరోగ్యకరమైన ఔషధం. యోగాతో ప్రశాంత జీవనం గడపాలని, సంతోషమే ఆనందంగా జీవించాలన్నారు. సీనియర్ రాజేందర్ గురూజీ, సురేందర్ గురూజీ మరియు గారెల వెంకటేష్ ముదిరాజ్ గురూజీ మహిళా యోగా గ్రూప్ ఉదయ్ కుమార్ ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ప్రభాకర్ చారి, గ్రూప్ కమిటీ సభ్యులు బిల్డర్ వెంకటేష్, సీనియర్ మత రాజేంద్ర ప్రసాద్, సాయినాథ్, యువత ప్రసాద్, గణేష్, నేతాజీ నగర్ ఉపాధ్యక్షులు కె నరసింహ యాదవ్, నాగరాజు, శివకుమార్, గాయత్రి, విజయ, రమాదేవి, రాధా, పద్మ, సాయిప్రియ, రాధారాణి రెడ్డి, అమృత, కిమంజ్ హైవోం, తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు రామచంద్ర యాదవ్, తెలంగాణ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, ముదిరాజ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ రఘురాం, పెద్దలు, అభిమానులు, కార్యకర్తలు, శిక్షకులు పాల్గొని ఇంటర్నేషనల్ యోగా డేని విజయవంతం పండుగలాగా చేయడం విశేషం. యోగా శిక్షకులు గుల్మోహర్ పార్క్ మరియు నేతాజీ నగర్ కాలనీ చుట్టుపక్కల ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం విజయవంతం చేసినందుకు